ఆఫీస్కి వెళ్తున్నా, బాయ్. రారా టీ తాదాం. అన్నా ఒక టీ, ఒక కింగ్. అగిపెట్టా ఇంకోటి. ఓ అక్కడ ఉందా? ఏంటిలా ఉన్నాడు? ఎల్లం సామిగినట్టుంది. ఏలాడి సెడి యాదవ. రే ప్రపంచం ఈ రోజు అంతమైపోతున్నట్టు ఫేస్ సెంటర్ అలా పెట్టావు, ఏమైంది? ఏం లేదురా. ఏమైంది చెప్పా? ఏం లేదని చెప్పనా? దొబ్బకో. వీటిలా చెప్పడు. అబ్బా ఇదేంటి ఇంత చల్లగా ఉంది? ఈ టైంలో మెసేజ్ ఇవ్వడు. ఈఎంఐ కట్టలేదు బ్యాంక్ కూడా మెసేజ్ పెట్టి ఉంటాడు. శాలరీ పడింది అయితే బావకు కూడా పడి ఉంటుంది. బావా 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 ఇదేంటి ఎలా ఉన్నాడు? ఏంటి బావా అలా ఉన్నావు? ఏం లేదురా. ఏం బావా శాలరీ పడలేదా? పోయి పని చూసుకోపో. ఈడేంటి ఇలా ఉన్నాడు? చెప్పలేని చోట సెగ్గట్టు వచ్చినట్టుంది యాదవ్కి. అరే రే బాబా బాబా ఆగా. ఈరోజు నీ ప్రోగ్రామ్స్ ఏంటి? ఏముంటది, ఇంటికి పోవడమే. అటైతే మా ఇంటికి పోదాం రారా. రేపు వీకెండ్ కదా, కాస్త చిల్ అవుతాం. నేను తాగను రా. అబ్బోచా మాకు తెలియదురా నువ్వు తాగవని. నేను చిల్ అవుతుంటాను, నువ్వు చూస్తుందు కానీ. వచ్చేయి వచ్చేయి వచ్చేయి. సగమవాణివా మపగా రేజనేవా. అరే ఈ క్లైమేట్కి ఒక సిగరెట్ వేస్తే ఉంటుందిరా బావా. అరే రే యాస్ట్రీ మర్చి. ఒక్క నిమిషం బావా, యాస్ట్రీ తీసుకొచ్చేస్తా. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరెళ్ళమంటారా. ఏమండి కాఫీ? ఏమండి కాఫీ? ఏమండి కాఫీ? కాఫీ కాళీ అంటేనే భద్రకాళి కళ్యాణ మందేది. గ్లాస్ కానీ తాగేసిందా? ఏంటి బావా లేపేసావా? నాకు తెలుసురా నువ్వు లేపేస్తావని, అందుకే సేఫ్టీగా ఇంకో గ్లాస్ తీసుకొచ్చా. గ్లాస్ బొక్క యాస్ట్రీ తీసుకున్నాను. ఎలాగో తాగేసావు కాబట్టి ఇంకో పెగ్గి చెప్తా. ఏయ్ ఏది బావ అంత డల్గా ఉన్నావు?
పెన్సిల్ బాగుండా పసిపిల్లలాగా నేడుస్తావేంట్రా? ఏమైందో చెప్పా. నీ జీవితం సగం అయిపోయిన ఎంతగా ఆనందంగా ఉన్నావు తెలుసురా బావా. ఎందుకు? నువ్వు పెళ్లి చేసుకోలేదు కాబట్టి. మాకు తెలుసులేరా. ముందు నీ బాధ అంటే చెప్పు. నీ చెల్లంటే నాకు ఎంత ఇష్టం నీకు తెలుసు కదరా. నా వైఫ్ రా, నా వైఫ్. మా చెల్లె, మా చెల్లె. ఇందుకు ఏమైంది మా పిచ్చి చెల్లికి? ఈ మధ్య నన్ను అసలు పట్టించుకోవట్లేదురా. ఎప్పుడో ఫోన్ లోనే కూర్చుంటుంది. ఈ మధ్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా మాట్లాడుతుందిరా. బా నన్ను వదిలేస్తుందేమని భయం వేస్తుందిరా. నిన్నెందుకు వదిలేస్తుందిరా అదే? అదే నా చెల్లి నిన్నెందుకు వదిలేస్తుంది? నువ్వేమన్నా తాగేసి ఇంటికి పోయి కొడుతున్నావా, తిడుతున్నావా, టార్చర్ పెడుతున్నావా? లేకపోతే ఆ విషయంలో నువ్వు కింగ్ కదా బావా. పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నావు. అదే పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నావు. నిన్నెందుకు తిడుతుంది? అయినా ఎవడాడు? కొంచెం కొంచెం చెప్తా. నేను చేయను. అయినా నా పిల్లల గురించి అయ్యాదవాడుతో నేను ఫోన్లో మాట్లాడుతుంటే నేను మాట్లాడినా చెత్త నా కొడుకు వాడు కానీ నాకు దొరకలే. పొడుద్దు పొడుద్దు గాని ఏంటి మాట్లాడవా? మాట్లాడతావు, అవసరమైతే అది కూడా చేస్తావు. అదే బావా, నాకు విషయం అర్థమైంది. నీ మనసులో ఉన్న బాధ వల్ల వచ్చిన కోపం అన్నమాట ఇదంతా. ఇప్పుడు 2 పెగ్గులేసి నీ మనసులోదంతా కక్కేయి. మా ఇంట్లో కదిరేయి, మీ ఇంట్లో. ఏమంటావు? శాంతంగా నిద్రపోవచ్చు. మరి వేస్తావా? వేసేయి చెప్తా, వేసేయి. అద్ది అద్దిరిపోయింది. నా ముక్కు కత్తిపోయింది. కూలిచ్చి కొట్టించుకోవడం అంటే ఇదే. అబ్బా తాగేసి వచ్చారా? నీకు కూడా కావాలా? వచ్చి అన్నం పెట్టు. నేను పెట్టను, కిచెన్ లో ఉంది, పెట్టుకు తినండి. ఏడే పెట్టవా? నీకు అన్ని పోయి కాడ మళ్ళీ తీసుకొచ్చి పెడతా ఉంటే నాకు అన్నం పెట్టవా? ఒళ్ళు కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నావే నువ్వు. ఏమన్నారు? ఏమన్నారు? నువ్వు కరెక్ట్ గానే అన్నావు. నువ్వు ఒళ్ళు కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నావు అన్నాను. చెప్తా మీ పని. అయ్య బాబోయ్, మీ నాన్నతో చెప్తావా? భయం వేసేస్తుంది బాబోయ్. నిన్నెంత ప్రేమగా చూసుకున్నానే. ఏనాడైనా నువ్వు అడిగింది కాదన్నానా? ఇప్పుడు నువ్వు నన్ను పట్టించుకోవా? నాకు అన్నం పెట్టవా నువ్వు? నీకు పిల్లలు పుట్టట్లేదని వదిలి తోపమన్నారే. మా నాకు పిల్లలు పుట్టట్లేదని నేను టెస్ట్ చేయించుకున్నా. నాలో ఏ లోపం లేదన్నారు. కానీ నిన్న ఎప్పుడన్నా టెస్ట్ చేయించుకోమని అడిగానే, అడగలేదు. అది నా సంస్కారం.
ఎర్రముండా చేతినే అమ్మ జీవితం. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నుంచి జీవితంలో సుఖం లేకుండా పోయిందా నాకు? హాయ్ చరణ్, కూర్చోండి. వస్తారనుకోలేదు. కంగ్రాట్స్, ఇల్లు కొన్నారంట కదా. ఇంకేంటి మరి, ఎప్పుడైనా మీరు వెళ్ళిపోయేది? మీకు నా మీద కోపంగా లేదా? కోపంగా లేదా? కోపమా? ఎవరి మీద కోపడితే ఎవరు ఊరుకుంటారు చరణ్? ఆయన ఆవేశంతో ఏదైనా చేశానంటే నాకు కూడా నష్టమే కదా. జస్ట్ మాట్లాడదామని పిలిచాను అంతే. కూల్, నేను ఇంకా పెద్ద ప్లాన్లో వచ్చానులేండి. నీలిమతో ఎన్నాళ్ళుగా మాట్లాడుతున్నారు? 1 month. తనే మెసేజ్ చేసిందా? నేనే మాట్లాడా. అంటే మీరు మెసేజ్ చేయకపోయి ఉంటే తను మాట్లాడేది కూడా కాదన్నమాట. చూడు చరణ్, తను నేను తీసుకువెళ్ళిపోమంటాను కారణం నేనే. రాత్రి నేను అన్న మాటలకి. కానీ ఆ మాటలు ఎందుకన్నానో తెలుసా? నీ వల్ల.
అయినా తీసుకువెళ్ళిపోమనేంతలా నీలిమాకి నువ్వేం చెప్పావో నాకు తెలీదు. నేనేమన్నాను? నీకు అక్కడ కష్టంగా ఉంటే నా దగ్గరికి వచ్చాయని చెప్పా. కష్టం? నువ్వు వచ్చాక తనకు కష్టం వచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే నైట్ తను నేను తిట్టాను, కొంచెం తప్పుగానే తిట్టాను, కానీ తను అలా తిట్టడానికి మాత్రం కారణం నువ్వే. సరే, ఇప్పుడు దాన్ని తీసుకువెళ్ళిపోయావు. 2 people అండర్ 1 roof. ఎప్పుడు హ్యాపీగానే ఉంటారా? గొడవలు రావా? కష్టాలు రావా? గ్యారంటీ ఇవ్వగలవా? ఓకే, గొడవ వచ్చింది. ఇప్పుడు నిన్ను కాదని ఇంకెవరి దగ్గరికి వెళ్తుంది? ఎన్నాళ్ళు నువ్వు తనకు గుర్తురాలు ఇచ్చారండి. అసలు నువ్వు టచ్లోకి రాకపోయి ఉంటే అసలు నేను కాంటాక్ట్ అయ్యేది కూడా కాదు. మా ఇద్దరి మధ్యన బాండింగ్ స్ట్రాంగ్గానే ఉంది. ఇది నీకు తెలియకపోవచ్చు. ఈ 2 సంవత్సరాలు తను ఎప్పుడన్నా నీతో చెప్పుండాల్సింది, నా భర్త నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో అని. ఏం చేస్తాం? కనీసం తను నీతో మాట్లాడి కూడా మాట్లాడలేదు కదా. అర్థమైంది సార్. నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నేను మీ మధ్యలోకి రావడం వల్ల ఈ గొడవలేదు. ఓకే సార్, నేను వెళ్తున్నాను. నేనే వెళ్తున్నా. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఇంటికి వెళ్ళాక తన దగ్గర ఈ టాపిక్ ఏం మాట్లాడకండి. తనకు అర్థమయ్యేలా ఒక్క లాస్ట్ మెసేజ్ పెడతా. ఈ కళ నిజమైతే ఎంత బాగున్నావు. He'd frighten King Kong, but he's only my stool. The capture of Bull upon me was just నీలు, హెడ్ దగ్గర ఉంది, కాఫీ పెట్టవా? నీకు పెట్టుకోవడం వచ్చు కదా. ఏంటి కాఫీ కూడా పెట్టలేవు నువ్వు నాకు? అబ్బా, నేను పెట్టినానా? నీకు పెట్టుకోవడం వచ్చు కదా అన్నాను. దరిద్రం, నేనే పెట్టుకుంటాను. ఎలా అవసరం ఏంట్రా నీకు ఇది? ఆ రోజాడు ఎంత బాగా చెప్పాడ్రా, తీసుకెళ్తే సంకనాకపోతారా ఎదవా అని. వినవే, కష్టం సుఖం నా లవడా అని చెప్పి తీసుకొచ్చో. ఇప్పుడు బాగా దోలుతుందా నీకు? తీరాలి, నీకు ఇలాగే తీరాలి. తీసుకొచ్చిన సంవత్సరానికి తెలిసిందా నాతో కష్టమని? అవునే,
తెలిసింది. వెళ్ళిపోతావా దెంగే? నా ఫోన్ పికప్ లిచ్చి కట్ చేస్తున్నాడేంటి? హాయ్ నీలు, రాత్రి నువ్వేదో కోపంలో మెసేజ్ పెట్టావు అనుకుంటున్నా. ఒకసారి మళ్ళీ ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది. నీ హస్బెండ్ చాలా మంచివారని చెప్పు, నిన్ను బాగా చూసుకుంటున్నారని కూడా చెప్పు. సో నీ సైడ్ ఏదన్నా తప్పు ఉందేమో ఆలోచించుకో. నీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే నీకు పెళ్ళైపోయింది. కేవలం ఇది చెప్పడానికి నీకు మెసేజ్ చేశా. ఈరోజు బులెటిన్. ప్రియుడి కోసం కాఫీలో విషం కలిపి భర్తను చంపేసిన భార్య. ప్యారలల్ యూనివర్స్. ఎప్పుడన్నా ఆలోచించారా మీరు జీవిస్తున్న ఈ లైఫ్ కాకుండా మరో ప్యారలల్ లైఫ్ ఉంటుంది అని? బాయ్. ఏంటన్నా మార్నింగ్ జిమ్మా? మంది నైట్ జిమ్లే, ఫుల్ బాడీ పెయిన్స్. ఇంకొకసారి ఇక్కడ కనిపించావంటే నరికేస్తాను నా కొడక. ఓకేనా? ఎవడరా బాబీడు సావు దొబ్బేడు. సారీ, నిన్న రాత్రి తాగేసి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. ఏదైనా నాదే తప్పు. ఇది ఇంకెప్పుడు రిపీట్ అవుతుంది, ప్రామిస్. నేను కూడా సారీ. ఇంకెప్పుడు అలా ఉండను. సరే. కాఫీ తాతారా? లేదు, నేను బయట తాగేసి వచ్చాను. బయట తాగేసి వచ్చారా?